లక్ష్మీ గోశాలలో వాసవి క్లబ్, వాసవి వనితా క్లబ్ సభ్యుల సేవా కార్యక్రమం మహబూబ్ నగర్ వాసవి క్లబ్ అదేవిధంగా వాసవి వనితా క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం ఎంతో అట్టహాసంగా కొనసాగింది. అందులో భాగంగా చిన్నదర్పల్లి శ్రీ లక్ష్మీ గోశాలలో గోవులకు పండ్లు తదితర వస్తువులను అందజేసి గోవులకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ మహబూబ్ నగర్ టౌన్ అధ్యక్షుడు పురం రాజేంద్ర కుమార్, వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు బెండే సత్యవతితో పలువురు మహిళలు, వాసవి క్లబ్ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధ్యక్షుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రపంచంలోనే గొప్ప సంస్థగా పేరొందిన వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ఎన్నో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పెద్ద సంస్థ. అందులో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి లక్ష్మీ గోశాలలో కొన్ని కార్యక్రమాలకు వాళ్ళు శ్రీకారం చుట్టబోతున్నారు. అయితే ఇక్కడ వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు, ఏ పర్పస్కి వచ్చిండ్రు అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నూతన కమిటీ, వాసవి క్లబ్తో పాటు వనితా క్లబ్, ఈ రెండు అనుసంధానంతో ఉన్నటువంటి నూతన కమిటీ పదవి బాధ్యతలు స్వీకరించుకునే కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా వారు ఇక్కడ గోవులకు సంబంధించినటువంటి కొన్ని వస్తువులను వితరణ చేసే కార్యక్రమాలకు చేపడుతున్నారు. అయితే ఇక్కడ నూతనంగా వాసవి క్లబ్ జిల్లా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపడుతున్నటువంటి వ్యక్తి ఉన్నారు మన దగ్గర. వాళ్ళని అడిగి తెలుసుకున్నాము ఇక్కడ ఎందుకు వచ్చారు, ఏ పర్పస్కి వచ్చింది అనేది. సార్ నమస్కారం. మీరు ఇక్కడ గోశాలకు రావడం, చిన్నదర్పల్లి గోశాలకు రావడం పర్పస్ ఏంటి? జై వాసవి. నేను మహబూబ్ నగర్ వాసవి క్లబ్ అధ్యక్షునిగా ఈరోజు చార్ట్ టేకింగ్ తీసుకున్నాను. చార్ట్ టేకింగ్ సందర్భంగా ఈరోజు గోశాలలో డోనర్స్ ఇచ్చిన సహకారంతో మన ఫస్ట్ డోనరు గుబ్బ రామచంద్రయ్య గారు, రెండో డోనరు మన కొండ వెంకటరమణారి వాళ్ళ అమ్మ రామేశ్వరమ్మ గారి 20వ వర్ధంతి సందర్భంగా డొనేషన్ చేశారు. అది ఇక్కడ వచ్చి గోశాలలో ఇవ్వడానికి వచ్చాము మేము. ఇప్పుడు పదవి అంటే నూతనంగా కమిటీ ఏర్పాటైందా? అవును సార్, నూతనంగా కమిటీతో ఈ ఇయర్కు ఒక అధ్యక్షుడు ఉంటాడు జనవరి టు డిసెంబర్ వరకు. మళ్ళీ అధ్యక్ష పదవి మళ్ళీ కొత్తగా జనవరి నుంచి మళ్ళీ కొత్తగా ఎన్నుకుంటారు సార్. అంటే ఇప్పుడు జిల్లా కార్యవర్గంలో ఎంతమంది ఉంటారు? జిల్లా కార్యవర్గంలో 100+ ఉంటారు సార్. ఇది ఇక్కడ మెయిన్ కార్యవర్గం. అందులో భాగంగా వనితా క్లబ్ అంటే మహిళలకు సంబంధించిన సేవా కార్యక్రమాలు కూడా వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఎంతోమంది చేస్తుంటారు. అయితే అందులో అక్కడ వనితా క్లబ్ నూతనంగా పదవి బాధ్యత చేపట్టుకునేటువంటి ఇక్కడ ఈమె ఉన్నారు. ఈమెను అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మామ, మీ పేరు? సత్యవతి. జై వాసవి సత్యవతి నా పేరు. ఈరోజు నూతనంగా వనితా క్లబ్కు పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నాతో పాటు కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి ముగ్గురు పదవి బాధ్యతలు. ఇక్కడ గోశాలకు రావడం పర్పస్ ఏంది, అసలు ముఖ్య ఉద్దేశం ఏంది? గోశాలకు వచ్చి ఈ గడ్డి, పండ్లు ఇవన్నీ వితరణ చేయడానికి ఏంది?
ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించినాం కొత్త సంవత్సరంలో. ఫస్ట్ సేవ గోసేవ. గోవు మనకు తల్లి లాంటిది కాబట్టి ఫస్ట్ గోసేవతో కార్యక్రమం చేద్దామని మా డోనర్స్ గుబ్బా రామచంద్రయ్య గారు, గుబ్బా లావణ్య, కొండా రమేష్ వాళ్ళ ధర్మపత్ని వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మాకు ఇచ్చారు. సో ఫస్ట్ మనకు గోమాత తల్లి కాబట్టి గోసేవతో ప్రారంభం చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. మీ సేవా కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతుంది? చాలానే ఉంటాయండి. ఇయర్ మొత్తం సంవత్సరం మొత్తం ఉంటాయి. ప్రతి నెల కొన్ని క్యాలెండర్ ఇస్తారు ఇంటర్నేషనల్ క్లబ్ వాళ్ళు. దానికి అనుగుణంగా కొన్ని చేస్తాము. మేము కూడా మళ్ళీ దానికి ఇప్పుడు సమ్మర్లో మనం చలివేంద్రం పెడతాము, అక్కడ అంబలి, మజ్జిగ అట్లాంటివి చేస్తాము. అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. ఉమెన్స్ ఇంటర్నేషనల్ డే ఉంటుంది, మదర్స్ డే ఉంటుంది. ఇంకా కొన్ని క్యాలెండర్ వైజ్ మన పొట్టి శ్రీరాములు గారు, మహాత్మా గాంధీ జనవరిలో, మన ఇండియా ఆగస్ట్ 15th కానీ జనవరి 26th కానీ అలా మంత్ కొన్ని ఉంటాయి, కొన్ని మేము చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ సంస్కృతి సాంప్రదాయ కార్యక్రమాలు కూడా ఈ వనిత క్లబ్ మహిళల ద్వారా ఏమైనా పిల్లలకు, చిన్న పిల్లలకు, మహిళలకు అంటే విద్యార్థినులకు, ఆడపిల్లలకు సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయండి. ఉమెన్ ఎంపవర్మెంట్ కార్యక్రమం చేస్తాము. అది ఒక్కొక్క మంత్ ఒకటి ఉంటుంది. ఉమెన్స్ డే కూడా చేస్తాము. ఇది సాధ్యమైనంత వరకు భారతీయ సంస్కృతిని కాపాడడానికే, మన హిందూ సంస్కృతిని కాపాడడానికే మేము నిర్ణయించుకున్నాము. రంగోలీ ఉంటుంది జనవరిలో, మన సంక్రాంతి ముగ్గుల పండగ, దానికి కైట్ ఫెస్టివల్ ఉంటుంది, పతంగులు ఎగిరేసేది కూడా మన సంస్కృతిని పోగొట్టకుండా అది కూడా చేస్తున్నాము. మన ఉమెన్స్ డే ఒకటి. ఇప్పుడు మీ మహిళా మీ కార్యవర్గ సభ్యులు ఎంతమంది ఉంటారు? 100+ ఉంటుందండి మా దగ్గర. లాస్ట్ ఇయర్లో 150 పైన ఉన్నారు. ఇప్పుడు మేము అందరినీ 150 మెంబర్స్ మళ్ళీ అందరినీ తీసుకొని అందరినీ కలుపుకొని కార్యక్రమాలు చేద్దామని మేము ముగ్గురము పదవి బాధ్యత తీసుకుని, మా సీనియర్స్ కూడా ఉన్నారు కదా, అందరూ చెప్పారు. ఆ రకంగా వాళ్ళ విధానాలకు అనుగుణంగానే మేము పనిచేస్తాం. ఇది చిన్నదరిపల్లి గోశాలలో పదవి బాధ్యతలు విచ్చేసినటువంటి వాసవి క్లబ్, వనిత క్లబ్ వాళ్ళు సంయుక్తంగా చెప్తున్నటువంటి మాటలు. మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నాం కాబట్టి గోమాతకు, అంటే గోవు అంటే అమ్మతో సమానం, తల్లితో సమానం కాబట్టి అలాంటి గోవులకు మేము కొంచెం సేవ చేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్తున్నాం. పాలమూరు, ముందు చూపు, తిరుపతి.